ఏం చెయ్యాలనుకున్నా త్వరగా చెయ్యండి. ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు. మారుతి ఇంకా అతని స్నేహితులు వనం వాతావరణానికి ఎంతో ప్రసన్నులయ్యి దానిని ఎంతగానో ఆస్వాదిస్తారు. అప్పుడు వాలి మారుతిని అతని స్నేహితుల్ని పోటీ వాతావరణం వైపుకు తీసుకుని వెళ్తాడు. అలాగే వారికి పోటీ నియమాలను తెలుపుతూ మారుతి ఇంకా నీలుడికి శంబసాధనుడి వనం వద్ద ఉన్న బండరాళ్లను ఎత్తమని చెప్తాడు. మహానుభావుడు వాలి తన మాట నిలబెట్టుకున్నాడు వృక్షాసురా. ఇప్పుడు ఇక నీ తరపు నుంచి ఎటువంటి పొరపాటు జరగకూడదు. నువ్వేమీ చింతించవద్దు మహానుభావ, నువ్వు చూస్తూ ఉండు. శంబశాసనుడు పుత్రుడు వృక్షాసురుడు కూడా నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. కేసరి నందనుణ్ణి ఆలస్యం చేయకుండా నాకు ఆహారంగా మార్చుకుంటాను. మారుతికైతే ఈ పోటీలో ప్రారంభం నుంచి అంతం వరకు ఎంతగానో ఆనందంగా ఉంది మిత్రమా. కానీ కాస్త జాగ్రత్తగా ఈ బండరాలని ఎత్తాలి మిత్రమా. ఈ పోటీ యొక్క నియమాలైతే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ పోటీ పూర్తయిన తర్వాత అసలు వీళ్ళిద్దరూ తిన్నగా నిలబడగలరంటావా? అంటే మారుతి సుమేరు వైపు, శంభసాధన వనం మధ్యలో బలి ఆ చెట్టుకు మరొక వైపు వెళ్లాడే అంగవస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్తాడా? అలా చేస్తే తను శంభసాధన సరిహద్దుల వైపుకి అడుగు పెడతాడు. ఇక అప్పుడే ఎదురు చూస్తూ కూర్చున్న వృక్షాసురుడు మారుతి మీద దాడి చేస్తాడు కదా. నిస్సందేహంగా ప్రభు, వాలి చేసిన ఆలోచన ఎంతో ప్రభావవంతమైనది కదా. అవును, దూర్తుడైన వాలి ఎంతగానో ఆలోచించి ఈ కుటిల పన్నాగాన్ని పన్నాడు. అమాయకుడైనటువంటి మారుతి అతని ఈ కుటిల పన్నాగాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. నేను ఈ పోటీని ప్రారంభించబోతున్నాను. మీరిద్దరూ సిద్ధమేనా?
వాలి అన్నయ్య, మారుతి ఎప్పటినుంచో దీనికోసం ఎదురు చూస్తున్నాడు. మారుతి ఏమనుకుంటున్నాడంటే తనే ఈ పోటీలో విజయం సాధిస్తాడు అని. ఓ, అంత పెద్ద పర్వతపు ఆకారాన్ని చూస్తే నాకిప్పుడు వీళ్ళిద్దరి సామర్థ్యం మీద అనుమానం కలుగుతోంది. మీరిద్దరూ మీ మార్గంలోకి వచ్చి నిలబడండి. నేనిప్పుడు పోటీని ప్రారంభం అనగానే పోటీ మొదలైపోతుంది. అప్రమత్తం. ఇక ఆరంభం. భలే నీలా, భలే అద్భుతం. అద్భుతం నీలా, అద్భుతం. ఇక ఇప్పుడు నీ వంతు కేసరి నందనా. ఇక మారుతి ముందుకొచ్చి ఏదైనా చేసి చూపించు. భలే మిత్రమా మారుతి, భలే. నీల్, ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రయత్నించు. నీలా, 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 నీలా. మారుతి 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 మారుతి. వాలి అన్నయ్య, ఆ బండరాయి అయితే చాలా తేలిగ్గా ఉంది. దానిని విసిరినందుకు నాకు ఆనందం కలగలేదు. మారుతి, ఈ బరువైన బండరాయిని విసరవచ్చా? నీకు ఆనందం కలగడానికి ఇక్కడ అన్ని విధాలనే రాళ్లున్నాయి. ఏదో ఒకటి విసురు.
మారుతి ఇప్పుడు విసిరినటువంటి బండరాయి కంటి చూపుకు కనిపించినంత దూరం వెళ్ళింది. ఒకవేళ మారుతి ఆ బండరాయిని బ్రహ్మాండానికి అవతల వైపుకు విసరలేదు కదా, ఒకవేళ ముందే తెలిసి ఉంటే అప్పుడు నేను ఆ బండరాయి మీద కూర్చుని బ్రహ్మాండాన్ని చూసి రావడానికి వెళ్ళేవాడిని. చాలు. మీరిద్దరు ఎందుకు ఆగారు? త్వరగా కానివ్వండి, ఇంకా చాలా బండరాలెత్తాలి. వెళ్ళండి. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय पवन तनय संकट हरण ज्ञान गुण मंगल मूर्ति सागर जय कपीस राम लखन सीता सहित उजागर जय हृदय बसहु सुरभू మిత్రమా నీలా, మారుతి నువ్వు ఎత్తవలసిన రాళ్ళు కూడా ఎత్తేశాడు. వాలి అన్నయ్య, ఈ మైదానం ఇప్పుడు చిన్న పెద్ద రాళ్ళు లేకుండా ఖాళీగా ఉంది. ఇప్పుడిక ఆ పెద్ద కొండ మాత్రమే మిగిలి ఉంది. వాలి అన్నయ్య, త్వరగా పదండి. మాయావి మర్కట్, ఇప్పుడు నువ్వు ఆ వృక్షాసురుడికి ఆహారంగా మారడానికి ఎంతో ఆతృతగా ఉన్నావు. రా రా కేసరి నందన, త్వరగా రా. ఆ అడ్డు తొలగించుకుని నా నోటిలోకి ప్రవేశించు. ఆగు మారుతి, నీకంటే ముందు నీల్ ఈ కొండనెత్తే ప్రయత్నం చేస్తాడు. అవును నీలా, ముందుకు వెళ్ళు. ఈ కొండ అడ్డును తొలగించు. ఏం చెయ్యాలనుకున్నా త్వరగా చెయ్యండి. ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు.
పడ్డావు? మారుతి కోసం ఎదురు చూస్తున్నాను ఆర్యపుత్ర. ఇక్కడ వాటికతో సహా అన్ని ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. మారుతి ఇంకా తన మిత్రులు కలిసి వాటికలో ఉండుంటే ఇంత ప్రశాంతంగా ఉండటం సాధ్యం కాదు కదా. మారుతి కాసేపటికి నీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళాడో లేదో నువ్వు చింతకు గురవుతున్నావు దేవి. మరి మీరు చింతించడం లేదా ఆర్యపుత్ర? నువ్వు చెప్పింది నిజమే దేవి. మారుతి లేని సమయంలో రాజభవనంలో ఇంత అలజడిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో నిశ్శబ్దంగా అనిపిస్తోంది. సరే, మనం పోటీ దగ్గరకు వెళ్ళి మారుతి ఉత్సాహం పెంచుదామా? మీరు నా మనసులో మాట చెప్పారు ఆర్యపుత్ర. పదండి, ఇప్పుడే మనం వెళ్దాం. ఇదంతా చూస్తుంటే మిత్రుడికి ఈ మారుతి సహాయం అవసరమనిపిస్తోంది. మారుతి, వద్దు మారుతి, ఇది పోటీ కదా. ఇందులో ఎవరు ప్రత్యర్థికి సహాయం ఏమాత్రం చేయకూడదు. ఇదంతా పోటీ నియమాలకు చాలా విరుద్ధము. పోటీ నియమాలని వాలి అన్నయ్య ఏర్పాటు చేసుంటాడు కదా. మరి మారుతి వాలి అన్నయ్యని అడిగి మిత్రుడికి సహాయం చెయ్యొచ్చు కదా. అస్సలు చేయకూడదు. నువ్వు ఇంకెంత సహాయం చేస్తావు మారుతి? నీలా ఎత్తవలసిన రాళ్లన్నిటినీ నువ్వే ఎత్తి పడేసి తనకి ఇప్పటికే చాలా సహాయం చేశావు. ఇప్పుడిక ఈ సమయంలో ఈ పెద్ద బండరాయిని నేను తప్ప ఈ మర్కట్టే తొలగించగలడు. ఆ తరువాత కేసరి నందనా, త్వరగా రా, నా నోటిలోకి ప్రవేశించు. ప్రణామాలు గురుదేవా. గురుదేవా, మారుతి ఇంకా తన మిత్రులు కనిపించడం లేదు. ఒకవేళ మీరు అప్పగించిన ఏదైనా పనిని పూర్తి చేయడానికి పాఠశాలకు దూరంగా వెళ్ళలేదు కదా? లేదు మహారాజా, నేను అటువంటి పని ఏదీ అప్పగించలేదు. నిజానికి అమావాస్య కారణంగా ఈరోజు పాఠశాల సెలవు. పాఠశాలకు సెలవా? మరైతే మారుతి ఏ పోటీ గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఇక్కడ లేకపోతే మరి పోటీ ఎక్కడ జరుగుతున్నట్టు? మారుతి, మారుతి, మారుతి. నువ్వేం చింతించకు దేవి. తను మిగతా పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉండుంటాడు. పిలిచిన వెంటనే ఇప్పుడే అందరూ వచ్చేస్తారు. మారుతి, 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 సుషేన్, గంధమాదన. ఈ నీలి ఇలాగే ప్రయత్నిస్తూ ఉన్నాడంటే ఆ మర్కట్ ని అవతల వైపుకు చేర్చడం కష్టమైపోతుంది. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. నీళ్ళు ఇంకా ఎక్కువగా ప్రయత్నించు, ఎక్కువగా ప్రయత్నించు. ఇంకాస్త ఎక్కువగా ప్రయత్నించు నీల్, మరి కాస్త ఎక్కువగా ప్రయత్నించు. నువ్వు చేయగలవు నీల్, నీ వల్ల అవుతుంది. ఇక నీ స్నేహితులకి నువ్వు నిరూపించు, నువ్వు అత్యంత బలవంతుడివి, ఏవైనా చేయగలవు అని. అవును నీలా, అద్భుతంగా చేస్తున్నావు. నువ్వు చేయగలవు. అద్భుతం నీలా, నువ్వు సాధించగలవు. కానివ్వు, కానివ్వు.